నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఈ నెలలో నెల్లూరు జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కోవూరు నియోజకవర్గం రేగడి చిలుక గ్రామం వద్ద టీడీపీ మహానాడు ఏర్పాట్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కురిగొండ్ల రామకృష్ణ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ మహానాడుకు కోవూరు నియోజకవర్గం సరైన ప్రాంతమని, ఇది భవిష్యత్తులో చిరస్థాయిగా చెప్పుకునే విధంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మహానాడును విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అందరు నిశ్శబ్దంగా ఉండండి. గౌరవ శాసనసభ్యులు, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు నిశ్శబ్దం పాటించండి. చాలా సంతోషం. మా ఎమ్మెల్యేల అందరికన్నా అదృష్టవంతురాలు మా ప్రశాంతమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మహానాడు కోవూరులో జరగడం అనేది నిజంగా కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయగలుగుతారో ఆ నియోజకవర్గంలో పెట్టడం నిజంగా స్టేట్ పార్టీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మేము మా పెద్దలు చెప్పినట్టు, మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు, మా మంత్రులు చెప్పినట్టు మీరు ఏ బాధ్యత తప్పు చెప్తే ఆ బాధ్యత చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క మహానాడు ప్రాధాన్యత ఏంటంటే మా యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని శాసించి ముందుకు నడిపేటువంటి మనగాడు మా లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి సందర్భంగా మొట్టమొదట మహానాడిని మా జిల్లాలో పెట్టడం నిజంగా మా అందరూ అదృష్టం. ఎందువల్లంటే వేదిక మీద చూడండి ఒకసారి, అంతా యోధులు, మహామహులు. వీళ్ళకి మించిన వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంత ఆర్గనైజింగ్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు. ఈరోజు రాజధాని ఉందంటే మహానుభావుడు మా నారాయణ గారు. ఈరోజు దేవాలయాల్లో ఎప్పుడు లేని విధంగా డబ్బులు శాంక్షన్ అవుతున్నాయంటే మా ఆనం రామనారాయణ గారు. అలాగే మా ఎంపీ గారు ఎంతో పేదవాళ్ళకి ఈరోజు అన్నీ చేస్తున్నారంటే మా ఎంపీ గారు. అట్లాగే గతం నుంచి ఎన్నో మహానాళ్ళు సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు మా బేదా రవిచంద్ర గారు ఇక్కడ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరి నాయకత్వంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి మహానాడు చరిత్రలో కూడా రాబోయే రోజుల్లో కూడా జరగకుండా ఒక్క నెల్లూరు జిల్లాలో జరిగిన మహానాడిని చరిత్రలో చెప్పుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, దీనివల్ల ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పేరు మొత్తం దేశం మొత్తం మీద గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు ప్రజాపరిషత్ కార్యాలయం నందు సాధారణ సర్వసభ్య సమావేశం వైఎస్ ఎంపీ వెంకటరమణ అధ్యక్షతన ఏవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు సమావేశమై ఆయా శాఖ గురించి వివరించారు. జెడ్పీటీసీ రామకృష్ణ వివిధ శాఖలపైన సమస్యలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమం ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్, జెడ్పీటీసీ రైతు రామకృష్ణ, వైఎస్ ఎంపీపీలు వాటంగారి వెంకటరమణయ్య, కారికటి నిర్మల, మండల వివిధ శాఖల అధికారులు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. సభాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య గారికి, ఉపాధ్యక్షులు నిర్మల గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీలకు, మండల అధికారులకు పేరు పేరున నమస్కారాలు. మన ఎంఆర్ఓ గారు చెప్పారు మెగా ప్రాజెక్ట్ వస్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అవుతుందనేసి. సార్, మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఎట్ ది టైమ్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలని, హానెస్ట్గా ఉండాలని, వీలైతే వీక్లీ వన్స్ or twice
ఖచ్చితంగా జనాల సమస్యలు తీర్చి కొంతమంది గుంపులు పోతూ ఉంటే వాళ్ళకి ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ స్టేజ్లో పెట్టి ఏదైతే మనకు ఆ పీరియడ్ 2 months ఉంటుందో ఆ 2 months గడిచిపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు. దయచేసి అది ట్రాన్స్పరెంట్గా ఉండాలని, హానెస్ట్గా ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మా నిర్మలమ్మ గారు లాస్ట్ టైం అడిగారు, కుమ్మాలతి మాధవ వర్మని జెడ్పీ నుంచి గ్రావెల్కి 5 lakhs శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగా అక్కడ వెహికల్ మూమెంట్ కానీ గ్రావెల్ వేయడం కానీ చేసేదానికి వాళ్ళు మమ్మల్ని పర్మిట్ చేయలేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కూడా ఫండ్ తీసుకొని వస్తాము. ఇక్కడ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాము. మా అధికారులు చాలా చక్కగా పనిచేసేవాళ్ళు ఉన్నారు. మేము పల్లెటూరులో గమనిస్తూ ఉన్నాము. ఆ సారు, ఆ మేడము ఏది అడిగినా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక డ్యూటీ అనుకోను, లేకపోతే కంపల్షన్ అనుకోకుండా మీకు పేదలకు సేవ చేసే అదృష్టమో అవకాశంగా భావించి వాళ్ళకి సకాలంలో స్పందించి సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శానిటేషన్ వేరే పని ఈ 6 months వరకు మామూలుగా జరగడం కొత్త గ్రాంట్ వచ్చే వరకు ఉంటుంది. తమ అభిమాన నాయకుడు మాజీ ఎంపీపీ స్వర్గీయ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం వాకాడు టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ రహమతుల్లా ప్రతి ఏడాది వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం వాకాడు ప్రధాన కూడలి అయిన అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద స్వర్గీయ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి పేరిట తాగునీరు చలివేంద్రము రహమతుల్లా టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేయించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించిన రహమతుల్లాను ఆయన అభినందించారు. 2 రోజుల క్రితమే మైనార్టీలకు ఎంతగానో ఉపయోగపడే ఒడుగులు కార్యక్రమం నిర్వహించి ఈ రోజు ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది చలివేంద్రం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ స్వర్గీయ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి తమకు ఆదర్శనీయమని అభిమానం. ఆయన కుమారుడు టీడీపీ సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి తమ తండ్రిలాగా వ్యక్తిగతంగా నాకు మైనార్టీలకు అండగా ఉంటున్నారని ఈ సందర్భంగా విజయశేఖర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది మజ్జిగ లాగా వెనకరా నాయన వెనకరా ఉన్నా కనబట్లాడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పాలసీ 2026 ఫలితాల్లో గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంక్ సాధించడంతో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు 120 మార్కులకు గాను బి వసంత కుమార్ 108 మార్కులు, కె వెంకట లోకేష్ 101 మార్కులు, డి వెంకట హర్షవర్ధన్ 89 మార్కులు, వి కావ్య 70 మరియు మొత్తం 23 మంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. అలాగే గత 17 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ గూడూరుకే గర్వకారణంగా మా విద్యార్థులు నిలవడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పాలిసెట్ 2026 ఫలితాల్లో మన గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. 120 మార్కులకు గాను శివాని స్టడీ సర్కిల్ విద్యార్థి వసంత్ కుమార్ 108 మార్కులతో టాపర్గా నిలవడమైంది. అలాగే వెంకట లోకేష్ 101 మార్కులు, హర్షవర్ధన్ 89 మార్కులు, కావ్య 70 మార్కులు, ఇలా మొత్తం 23 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. గత 17 సంవత్సరాలుగా శివాని స్టడీ సర్కిల్ గూడూరు పట్టణంలో వేలాది మంది విద్యార్థులు ర్యాంకర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ ఫలితాల సాధనకి సహకరించిన కోచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కంగ్రాట్స్ వసంత్, కంగ్రాచులేషన్స్ హర్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కలలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు సత్రం పవర్ గ్రిడ్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఒక గుర్తు తెలియని మృతదేహం పడి ఉండడం గమనించిన స్థానికులు మనుబోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి డివైడర్ పై తీవ్ర గాయాలతో మృతదేహం కనిపిస్తోంది. మృతుడు ముదురు ఆకుపచ్చ టీషర్టు, నిక్కర్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. డివైడర్ ని దాటుతూ తట్టుకుని రాయిపై పడినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి పుష్కరంలో చక్ర స్నానాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి పుష్కరంలో పవిత్ర స్నానాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कमलाकस्तूरे गर्धमान्वितवक्षसे जानवाद्रिनिवासाय सम्पत्पुत्राय नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्राप्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलं सुवच्चित्तमादिकामन्दकन्दबन्धरचित्तवे विष्णुचित्तधनोजाय गोदाय
अजित कुमार नामधेयस्य ज्योति नाम्नी अंशुल कृष्ण नामधेयस्य अनुकूल कृष्ण नामधेयस्य श्री वैष्णवी नामधेयस्य मागर्ल गोत्रोद्भवस्य रामारव नामधेयस्य राजेश्वरी नाम्नी श्रीनिवास नामधेयस्य जलेश्वराय विद्महे वाजहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्। मूर्धानन्दिमानं दिव्या वैश्वानरमृताय कालमक्षङ्गवेगं सप्तात् रूपमेति तत्पुरुषस्य विश्वमाय नमस्ते वेदाहमेकं नमोऽन्तरीयभवति नान्यस्पन्दा विद्यते जनाय प्रजापतिश्चरतिगत्वे अन्तः ज्ञानां सुनिधोऽस्मिन् वर्तमानं व्यावहारिक चान्द्रमानेन प्रभावितं संवर्धय श्रीमन् श्रीरंग श्रीयमनभद्रवामनदिनं संवर्धय नमः श्रीशैलनाथार्य कुण्डीनगरजन्मने प्रसादरद्धवनमप्राप्तिवेङ्कर्यसारिणे श्रीशैलेशदयापात्रं देभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रबलं वन्दे रम्यजाम पूर्वाचार्यः पूर्वमनुष्ठानங்கள் ஊர்வார் வாழ்த்தகளை கொண்டு நீத்தேறி இரண்டிருமாஞானத்தே இன்பமுத்து பாடும் இரண்டிருமாதேசிகளை சேர்ந்து இந்த உபதே
గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. పంచహారతులు సమర్పించి పట్టణ పూర్వీధిలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాడమ్మా చిలకమ్మ 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 ఈతరు దాసుల పాలిది ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములివ్వగలిగే
సురేషాం శ్రీరంగేశాయ మంగళం శివకాంతాయ కళ్యాణ భయంత్రేతినా శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు శ్రీ స్తన కస్తూరి వాసనాత్మాదితోరసే శ్రీ శ్రీనాథాయ దేవరాజాయ మంగళం కమలాకుట కస్తూరి కర్తన కృష్ణ దీన బంధు పాహి దేవ 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 కృష్ణ దీన బంధు పాహి నీలమేఘ శ్యామ కృష్ణ నిత్యముక్త పాహి నీలమేఘ శ్యామ కృష్ణ నిత్యముక్త పాహి దేవ 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 కృష్ణ దీన బంధు పాహి నీలమేఘ శ్యామ కృష్ణ నిత్యముక్త పాహి దేవ 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 కృష్ణ దీన బంధు పాహి एवं गोत्रोद्भवस्य प्रसाद रामनामधेयस्य विजयदशमी नाम्नी साई ज्योतिका चित्रकानामधेयस्य सुब्रह्मण्य नारायण नामधेयस्य नागराज नमः श्रीजाय नमः नंदगोप प्रियात्मजाय नमः यमुना बेगम श्रीमद् रामायण नमनीत नवाहाराय नमः मुदुक्त प्रासादाय नमः जोड़स्त्री शावश्रेयाय नमः त्रिभंगिने नमः मुद्राकृते मुत्सपावतवन्दवे नमः गोविन्दाय नमः वत्सवाय धराय नमः अनन्ताय नमः धेनुका सर्वञ्जनाय अस्मिन् गोपदोस्याम भक्तिर्यजमानस्य पशून् पाहि ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.